హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అవకాడో స్మూతీని ఎలా చేసుకోవాలో చూద్దాం. అవకాడో ఫ్రూట్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫ్రూట్ అవకాడో. అవకాడో ఫ్రూట్ని వెన్నపండు అని కూడా అంటారు. ఇది వెన్నలా ఉంటుంది, టేస్ట్ అయితే ఏమీ ఉండదు, కొంచెం చేదుగా ఉంటుంది, చప్పగా ఉంటుంది ఫ్రూట్. ఈ ఫ్రూట్ని అయితే డైరెక్ట్గా తినలేము, ఇలాగ స్మూతీ చేసుకుని తాగొచ్చు. బ్రేక్ఫాస్ట్లోని శాండ్విచ్ కానీ సలాడ్ రూపంలో కానీ ఈ ఫ్రూట్ని తినచ్చు. ఈ ఫ్రూట్ని వెన్నపండు అని కూడా అంటారు. బాడీలో ఉన్న ఫ్యాట్ని వెన్నలా కరిగించేస్తుంది ఈ వెన్నపండు అనేది. స్మూతీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకుని కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకోవాలి. తర్వాత కొంచెం మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రూట్ చాలా చప్పగా ఉంటుంది, అందువల్ల షుగర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. లేదంటే ఖర్జూరం కానీ హనీ కానీ యాడ్ చేసుకుంటారు ఈ స్మూతీ చేయడానికి. నేను షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఒక 3 స్పూన్స్ సరిపడినంత షుగర్ని యాడ్ చేసుకోవాలి. ప్రెగ్నెంట్ వాళ్ళు ఎక్కువగా అవకాడో ఫ్రూట్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. అవకాడో ఫ్రూట్ వల్ల ప్రెగ్నెంట్ వాళ్ళకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫ్రూట్ డైరెక్ట్గా తినలేము కాబట్టి ఇలా స్మూతీ కానీ సలాడ్ బ్రేక్ఫాస్ట్ రూపంలో కానీ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. బాగా పండిన అవకాడో ఫ్రూట్స్ డార్క్ గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయి. ఫ్రూట్ అయితే సాఫ్ట్గానే ఉంది. స్మూతీకి అయితే బాగానే ఉంటుందని చేస్తున్నాను. ఈ ఫ్రూట్ని ఇలా కట్ చేయగానే లోపలైతే చాలా పెద్ద సీడ్ ఉంటుంది. ఈ సీడ్ని తీసేసి లోపల ఉన్న పల్ప్నంతా కట్ చేసుకోవాలి. ఈ ఫ్రూట్స్ పచ్చిగా ఉన్న ఫ్రూట్స్ని తొందరగా పండాలి అంటే వీటిని బయట పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. రైస్లో కానీ బయట కవర్లో కానీ పెట్టుకుంటే త్వరగా పండిపోతే డార్క్ కలర్ వచ్చేస్తాయి. కొంచెం చేదుగా చప్పగా ఉంటుంది ఈ ఫ్రూట్ అయితే. సలాడ్ చేసుకుని హనీతో సర్వ్ చేసుకుంటే సలాడ్ రూపంలో తింటే చాలా బాగుంటుంది. కిడ్స్కి అయితే ఇలాగా స్మూతీ చేసేస్తే స్వీట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు తాగడానికి ఇష్టపడతారు. సలాడ్ అయితే తినలేరు. లోపల ఉన్న పల్ప్నంతా ఒక స్పూన్ తోటి ఇలాగా తీసుకోవాలి. ఈజీగా వచ్చేస్తుంది. లోపలంతా సాఫ్ట్గా ఉంటుంది, వెన్నలా ఉంటుంది లోపలైతే. చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా తీసుకుంటే. అవకాడో తోటి చాలా డిజర్ట్స్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేయడంలో కూడా అవకాడోని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే అవకాడో ఫ్రూట్ని ఇలాగా డైలీ ఒక గ్లాస్ జ్యూస్ రూపంలో తీసుకుంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మంచి రిజల్ట్స్ అయితే తెలుస్తుంది వెయిట్ లాస్. ఈ కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. స్వీట్ చాలకపోతే కొంచెం హనీని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అవకాడో స్మూతీ అయితే చాలా బాగుంటుంది. షుగర్ వద్దనుకుంటే ఖర్జూరం కానీ హనీ వేసుకుంటే సరిపోతుంది, స్వీట్నెస్ సరిపడినంత. ప్రెగ్నెన్సీలో ఉన్నవారు అవకాడో స్మూతీ కానీ ఇలాగా తీసుకునేటప్పుడు ఈ షుగర్ ప్లేస్లో ఖర్జూరం వేసుకుంటే చాలా మంచిది. హనీ కానీ, ఖర్జూరంలో ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా హెల్తీ డ్రింక్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అవకాడో స్మూతీ. ఇంకా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోని. దీన్ని ఒక గ్లాస్లో సర్వ్ చేసుకోవాలి. తర్వాత అవకాడో పీసెస్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని దీనిపైన వేసుకుంటే వాటిని స్మూతీతో పాటు తింటే కూడా చాలా బాగుంటుంది. డైరెక్ట్గా అయితే ఈ ఫ్రూట్ పీసెస్ని సలాడ్ రూపంలో తినలేం కాబట్టి ఇలాగా స్మూతీలో తీసుకున్నప్పుడు వీటిని కూడా స్మూతీతో పాటు తినొచ్చు, చాలా బాగుంటుంది.
డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుంటే అవకాడో స్మూతీ అయితే రెడీ అయిపోయింది. ఇది గైస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి అవకాడో స్మూతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. ఇలా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కింద అవకాడో పీసెస్ని కూడా కట్ చేసుకుని స్మూతీని ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. కిడ్స్కి అయితే ఇలా స్మూతీ చేసి ఇవ్వండి, వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా తాగుతారు. బ్రెడ్ టోస్ట్ చేసుకున్న తర్వాత స్మూతీ కానీ సలాడ్ కానీ చాలా మంచిది. ఏ రూపంలో తీసుకున్న హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అవకాడో ఫ్రూట్ వల్ల. అవకాడో స్మూతీ అయితే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. అవకాడో మిల్క్ షేక్ కూడా చేసి ఇవ్వచ్చు పిల్లలకి, చాలా బాగుంటుంది. ఇది గైస్ అవకాడో ఫ్రూట్ కొన్న యూజెస్, హెల్త్ బెనిఫిట్స్ చూసారు కదా. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.